తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తారాస్థాయిలో చర్చ జరుగుతున్న వేళ కూడా లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గలేదు సరికదా గణనీయంగా పెరిగాయి. ఈ వివాదం వెలుగులోకి రాకముందు అంటే జగన్ హయాంతో పోలిస్తే గత 10 రోజులుగా లడ్డూ విక్రయాలు విపరీతంగా పెరిగాయి. జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత గణనీయంగా తగ్గిపోయిందన్న విమర్శలు వెలువెత్తాయి. నాణ్యత లేనందున భక్తులు లడ్డూ ప్రసాదాల కొనుగోలు విషయంలో కొంచెం ముందు వెనక ఆడారు. గతంలోలా శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయకుండా నియంత్రణ పాటించారు. పెద్ద సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తమ తమ ఊళ్లకు తీసుకువెళ్లి బంధుమిత్రులకు పంచే సాంప్రదాయానికి జగన్ హయాంలో చెక్ పడింది. ఎందుకంటే అప్పట్లో లడ్డూ నిల్వ ఉండేది కాదు. నాణ్యతాలోపం కారణంగా 2-3 రోజులకే పాడైపోయేది. తిరుమల యాత్ర ముగించుకొని తమ తమ ఊళ్లకు వెళ్లిన తర్వాత లడ్డూ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచాలంటే భక్తులు 1-2 సార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆ కారణంగానే జగన్ అధికారంలో ఉండగా లడ్డూ ప్రసాదాల విక్రయాలు పడిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెరిగిన విషయాన్ని భక్తులు గుర్తించారు. సామాజిక మాధ్యమం ద్వారా పలువురు ఈ విషయాన్ని చాటారు. దీంతో కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయాలలో పెరుగుదల కనిపించింది. అయితే అప్పటికీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ అయిందన్న విషయం వెలుగులోనికి రాలేదు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే తిరుమల ప్రక్షాళన ప్రారంభించింది. అన్న ప్రసాదం నుంచి తిరుమల కొండపై హోటళ్లలో పారిశుధ్యం, తినుబండారాలలో నాణ్యత విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగటంతో మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది. జనం, భక్తులు కూడా అదే అనుకున్నారు. అయితే ఎప్పుడైతే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు అవశేషాల వినియోగం వెలుగు చూసిందో భక్తులు నివ్వెరపోయారు, దిగ్భ్రాంతికి గురయ్యారు. జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యతాలోపానికి కారణం తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత విషయంలో రాజీ పడబోమన్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకుని కల్తీని నివారించారని భక్తజనం నమ్ముతున్నారు. అందుకే ఇంతటి వివాదంలోనూ గతం కంటే లడ్డూ విక్రయాలలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నెల 19న భక్తులు 3,59,650 లడ్డూలు కొనుగోలు చేస్తే 20వ తేదీన ఆ సంఖ్య 3,17,954గా ఉంది. ఇక 21వ తేదీనైతే అది 3,67,607కు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే లడ్డూ ప్రసాదం వివాదం వాటి విక్రయాలపై ఇసుమంతైనా ప్రభావం పడలేదని స్పష్టమవుతోంది. ఇందుకు కూటమి కొలువుదీరిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పారదర్శకంగా వ్యవహరించడం, నాణ్యత పెంపు స్పష్టంగా కనిపిస్తుండటం కారణంగా చెప్పవచ్చు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో మళ్లీ నంది నెయ్యే వినియోగిస్తున్నట్లే టీటీడీ ప్రకటించడం కారణంగా చెప్పొచ్చు.